ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇస్తున్న కుటుంబం హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు సహోదరి కె మేరీ స్వర్ణకుమారి గారు. వీరు ఉపాధ్యాయురాలు. వీరి కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం. యేసే పరిష్కారానికి క్రొత్తగా గత 4 మాసాలుగా వీరు సహకారులుగా ప్రతి మాసం వస్తున్నారు. నేను వారిని చూడలేదు, ప్రభు వారిని ప్రేరేపించి పంపిస్తున్నాడు. కాబట్టి ఎపిసోడ్ సహకారులు ఇంకా ముందుకు రావాలి, పరిచర్య చక్కగా సాగాలి. ప్రార్థించండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు. మేరీ స్వర్ణకుమారి గారి కొరకు కృతజ్ఞతలు. మీ దాసురాలు మీ చేత ప్రేరణ పొంది సహాయం చేస్తున్నారు. ఈమెను, వీరి తల్లి గారిని, కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. బైబిల్ స్టడీ, వాక్య ధ్యానం మనకు జీవాహారం వంటిది. మన సెల్ ఫోన్ ఎలా ఛార్జ్ చేస్తే పని చేస్తుందో, అలాగనే ఆధ్యాత్మిక జీవితం కూడా ఛార్జింగ్ వాక్యము చేత చేయబడుతూ ఉండాలి. ఆహారం తీసుకుంటే శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది, శక్తి వస్తుంది. ఆ శక్తిని బట్టి మనం బ్రతుకుతాం. ఆ శక్తిని క్యాలరీస్లో కొలుస్తారు. ఒక్కొక్క ఆహార పదార్థంలో ఒక్కొక్క క్యాలరీ లభిస్తుంది, ఒక్కొక్క శాతం క్యాలరీ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఉంటుంది. ఒక ఆయన చెబుతూ అన్నారు, ఒక చక్రకేళి తింటే ఒక పూట ఆహారం లేకపోయినా సరిపోతుందట. ఒక కొబ్బరి బొండం తాగి దానిలో ఉన్న కొబ్బరి తింటే ఒక రోజు భోజనం సరిపోతుందట. ఒక ప్లేట్ మటన్ బిర్యానీ తింటే 2000 క్యాలరీస్ వస్తాయి. 2 దినాలకు సరిపడ భోజనం శక్తి వస్తుందట. ఉదయం ఒక బిర్యానీ, మధ్యాహ్నం ఒక బిర్యానీ, రాత్రి ఒక బిర్యానీ, దానికి తోడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తింటూ పోతే ఒక మనిషికి ఒక 900 క్యాలరీస్ అవసరం అయితే 5-6 వేల క్యాలరీస్ ఎక్కిస్తున్నాడు కొందరు. అందుకే ఊబకాయం వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మను గురించి ఆలోచిస్తున్నారా? శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. పెరగాలి, తగ్గాలి, కండరాలు బలం పొందాలి, కండరాలు మెలితిరగాలి, శరీర సౌష్ఠవం కావాలి, చర్మానికి సౌందర్యం కావాలి, కీళ్ళు పట్టులు గట్టిగా ఉండాలి. ఎన్ని 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 జాగ్రత్తలండి. 70 సంవత్సరాలు జీవించే ఈ శరీరం అను గుడారంలో మనం ఎన్ని శ్రద్ధలు తీసుకుంటున్నాం? అలాగే మనం నివసించే ఇల్లు ఎన్ని రకాలుగా ఆర్కిటెక్చర్తో మనం కట్టుకుంటున్నాం, మనం సహాయం అడుగుతున్నాం, మనం డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ మెటీరియల్స్ వాడటంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం. కానీ ఆత్మను గూర్చి ఏమైనా శ్రద్ధ ఉన్నదా? ఈ దినం లేచిన వెంటనే నన్ను నా అంతరాత్మ అడిగిన ప్రశ్న, ఎంత సమయం ఆత్మకు సమయం ఇస్తున్నాం? శరీరానికి చాలా సమయం ఇస్తున్నాం, నిద్రపోవటానికి సమయం ఇస్తున్నాం, ఆహారానికి సమయం ఇస్తున్నాం, పని కొరకు సమయం ఇస్తున్నాం, ఎక్సర్సైజ్కి సమయం ఇస్తున్నాం. మరి ఆత్మకు ఏమైనా సమయాన్ని కేటాయిస్తున్నామా? కేటాయించట్లా. ఉదయాన్నే లేచిన వెంటనే నాయనా తండ్రి నీకు స్తోత్రం, మంచం మీద నుంచి దిక్క ముందు ఒక మాట అంటాం, బ్రష్ చేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేయటం, ఆఫీస్కి వెళ్ళే ముందు క్యాలెండర్ మీద నిలబడి ఒక వచనం చదువుకోవటం, మళ్ళీ కళ్ళు మూసుకొని చిన్న జపం ఉంటే చెప్పుకోవటం, పరిగెత్తటం, మళ్ళా రాత్రికి రావటం, మళ్ళా పడుకునే ముందు అలసిపోయి 2 మాటలు చెప్పుకోవటం, పడుకోవటం. కొందరి జీవితాలు ఇవి కూడా లేవు, కానీ చర్చికి వెళ్తున్నాం.
కానీ చర్చికి వెళ్తున్నాం. అర్థమైందా? కానీ మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వెళ్తున్నాం, చందా ఇస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, నా బాధ్యత అయిపోయింది, నేను భక్తుని అనుకుంటున్నాను. ఇదే తాత్పర్యం ఆనాడు క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారు. అప్పుడు వారితో మాట్లాడిన మాట, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము, నేనే ఆయనను, నేను మొదటి వాడను కడుపటి వాడను. ఆయనను అన్నప్పుడు రివీల్డ్ వన్. ఆయన ఎవరు అనే పదం ఎప్పుడు వస్తుంది? ఎవరిని గురించి అయినా విన్నప్పుడు, ఎవరినైనా చూచినప్పుడు. మనం ఏవైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యామనుకోండి, ఎవరైనా మనకు తెలియని వాళ్ళు ఉంటే వారు ఎవరండి అని అడుగుతాం. అర్థమవుతుందా? నేనే ఆయనను అన్నాడు అంటే ఒక ప్రత్యక్షపరచబడిన వ్యక్తి ఎవరో ఉన్నారు అని అర్థం. నేనే ఆయనను, ఆయనను అన్నప్పుడు హూమ్ యు నో, ఎవరు నీకు తెలుసో ఆయనను నేనే. యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నేను పిలిచిన యాకోబు నాకు చెవియొగ్గి వినుము. ఆత్మదేవుడు యెషయా ద్వారా ఇస్తున్న ప్రవచనంలో ఆత్మస్వరం అనొచ్చు దీన్ని మనం. నేనే ఆయనను ప్రత్యక్షమయ్యాడే ఎబ్బోకులో, ఆయనను నేనే. కాబట్టి నాకు చెవి విను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇదే స్టేట్మెంట్ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకు చెప్పాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, అల్ఫా ఓమేగయు నేనే అని చెప్పాడు. మొదటి వాడను కడపటి వాడను, ద రివీల్డ్ వన్. నేనే, నేను అనువాడను, ఉన్నవాడను. మోషే అడిగాడు, దేవుడా నీ పేరేమిటయ్యా అని అడిగాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14 వచ్చిన, యెహోవా దేవా నీ పేరేమిటి అన్నప్పుడు నేనే, నేను అనువాడను, ఉన్నవాడను. ఐ యామ్ హూ ఐ యామ్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వన్. ఆయన ఎవరంటే నేనే. మోషేకి కనపడినప్పుడు దేవుడు ఇంకో మాట కూడా చెప్పాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు నీ తండ్రి దేవుడను నేనే అన్నాడు. అంటే యాకోబు కనపడ్డాను, ఇస్సాకు కనపడ్డాను, అబ్రహాం కనపడ్డాను, అమ్రాము కనపడ్డాను, ఆయనను నేనే, నేనిప్పుడు నీకు కనపడ్డాను. ద రివీల్డ్ వన్ who is already existed, who has no beginning. ప్రారంభం లేనివాడు, మొదటివాడు. ఏదైనా వనమున ఆదామును దర్శించిన మొదటివాడు ఆయనే, మొదటివాడను నేనే అన్నప్పుడు ద వన్ హూ రివీల్డ్ టు మ్యాన్కైండ్ ఇన్ ద బిగినింగ్, ప్రారంభమున మానవ జాతికి కనపడిన వాడను నేనే. అర్థమవుతుందా యేసుక్రీస్తు ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే ఈ సత్యం మనం గ్రహించగలుగుతాం. ఆయనను నేనే, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గు వినుము, లిజన్ టు మీ ఓ జాకబ్ అండ్ ఇజ్రాయేల్ హూమ్ ఐ కాల్డ్. లిజన్ టు మీ, చెవి యొగ్గు విను. రెండు విషయాలు చెబుతున్నాడు. ఒకటి, గివ్ యువర్ హియర్ అండ్ లిజన్. అర్థమవుతుందా? రెండు మాటలు తెలుగు బైబిల్లో, రెండు మాటలు, చెవి ఒగ్గు విను. 2 యాక్షన్స్. లిజన్ టు మీ అంటే విను అన్నాడు, కానీ చెవి యొగ్గి విను అంటే అర్థం ఏంటి? గివ్ యువర్ స్పిరిచువల్ ఇయర్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. దేవుని వాక్యమునకు, దేవునికి నీ ఆధ్యాత్మిక చెవిని తెరవచేయుము. భౌతిక చెవులు అందరికీ తెరవబడ్డాయి, కానీ ఆధ్యాత్మిక చెవిని నీవు తెలియచేయాలి అనగా ఆయనకు చెవి యొగ్గాలి. అంటే బీ ఒబీడియంట్
అండ్ లిజన్. నీవు లోబడి విధేయతతో వినుము. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆకాశము నుండి ఒక స్వరం, అబ్రహామా అబ్రహామా, ఆ పిల్లవానిని ఏమీయూ చేయకుము, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడవని నాకు ఇప్పుడు తెలిసినది. అర్థమవుతుంది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. నా దినము చూతునని అబ్రహాము మిగులు ఆశపడెను, చూచి మిక్కిలి ఆనందించెను. అదే దినం, ప్రభువును ఎరిగిన దినం, ప్రభువు మాట్లాడిన దినం, ప్రభువుకు లోబడిన దినం. నేనే ఆయనను, నేను మొదటివాడును కడపటివాడుని. చెవియొగ్గు. అబ్రహాము చెవియొగ్గి విన్నాడు, సమూయేలు చెవియొగ్గి విన్నాడు. అర్థమవుతుందా? కనుక దేవునికి మనము మన చెవినిస్తున్నామా? ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు సాక్షాత్కరిస్తున్నాయి. గృహాలలో చూడండి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు తేడా లేకుండా టెలివిజన్లో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు దూరదర్శన్ ఒకటే వచ్చేది. అప్పటికి కేబుల్ టీవీలు రాలేదు. ఆ దూరదర్శన్లో 2 రోజులు 2 అర్ధగంటల పాటలు వేసేవాళ్ళు. 2 రోజులు 2 అర్ధగంటలు మాత్రమే పాటలు వేసేవాళ్ళు. అవి కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ. దానికోసం ఆ అర్ధగంట కోసం కూర్చునేవాళ్ళు వారం అంత ఓపికగా. అర్థమవుతుందా? 24 hours కార్యక్రమాలు వచ్చేవి కాదు. చాలా 84, 85 పరిస్థితి నేను చెబుతున్నాను, ఇంకా ముందు కూడా కాదు, 30 ఏళ్ల క్రితం. ఇవాళ మీరు చూడండి, అప్పుడు నేను ఏజెన్సీలో సేవకి వెళ్ళాను 95వ సంవత్సరం. ఆ కాలంలో రోడ్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు లేవు. ఇప్పుడు రోడ్స్ వచ్చేసాయి, అక్కడ కూడా ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చేసింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, లోకమంతా కూడా దేనికి చెవినిస్తోంది? గివింగ్ ఇయర్ టు మ్యూజిక్. సినిమాలకు, సంగీతానికి ఎంత చెవి ఇవ్వకపోతే 24 hours మ్యూజిక్ ఛానల్స్ వస్తాయండి. విన్నారా నా మాట? ఎంతగా ప్రజలు తమ చెవులను సానికనాదానికి ఇస్తున్నారంటే 24 hours రౌండ్ ద క్లాక్. కొంతమంది కుర్రాళ్ళు చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ కూడా పాటలే వింటున్నారు. రోడ్డు మీద నడుస్తున్నాడు మనిషి, కానీ చెవులలో హెడ్ ఫోన్స్. కొందరు మోటార్ బైక్ నడుపుతున్నారు, కారు నడుపుతున్నారు, కానీ చెవిలో సంగీతం. ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే లోకానికి చెవి ఇవ్వటానికి. కొందరు చెవిన సెల్ ఫోన్ పెడితే గంటలు గడిచిపోతాయి. నేను అడుగుతున్నాను, హౌ మచ్ టైమ్ యూ ఆర్ గివింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం వినటానికి నువ్వెంత సమయం ఇస్తున్నావు? చెవి యొగ్గుము సోదరుడా, గృహ యజమానుడా. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ యువర్ ఫ్యామిలీ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వినుట ద్వారా నీ కుటుంబాన్ని నడిపించాల్సిన ప్రధాన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. నీ గృహం ఏమింటోంది? నువ్వేం వింటున్నావు? జోక్స్ ఛానల్స్ వచ్చాయి, కామెడీ ఛానల్స్, 24 hours కామెడీ. సాతాను యొక్క తంత్రం ఏమిటో తెలుసా? నిన్ను నవ్వించటం, కానీ ఆ నవ్వు తాత్కాలికం. ఆ నవ్వులో నిజ ఆనందం లేదు. హాస్యం ద్వారా నిన్ను తృప్తిపరిచే ప్రయత్నం చేసుకుంటున్నావా? హాస్యము ద్వారా తృప్తిపరిచే ప్రయత్నం చేసుకుంటున్నావా? చాలామంది హాస్యము చేత మనసును రంజింపజేసుకోవాలని చూస్తున్నారు.
హృదయములో ఉన్న అగాధము, ఆధ్యాత్మిక అగాధం ఇటువంటి సైడ్ ట్రాక్ పర్వర్షన్స్ తీసుకొస్తుంది. అది దేవుని నీతితో, దేవుని సత్యముతో, దేవుని అందలి ఆశతో నిండకపోతే ఈ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ నీ జీవితంలో చుట్టుకుపోతాయి. అర్థమవుతుందా? దేవునిపై ఆధారపడుటలో, దేవుణ్ణి నీ హృదయంలో నింపుకోవటంలో నువ్వు అలసత్వం చేస్తున్న కొలది అపవాది ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి మ్యూజిక్ ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా, కామెడీ ద్వారా నీ హృదయాన్ని ఆక్యుపై చేస్తాడు. గివ్ యువర్ ఇయర్ అండ్ లిజన్ టు మీ. నీ చెవి యొగ్గి నా మాట ఆలకించు. చూడండి, ఎంతసేపు వాక్యం వింటున్నాం. చర్చికి వెళ్తున్నారు, 45 minutes బ్రదర్ మీ మెసేజ్ టైం. ఒకప్పుడు 1 hour మాట్లాడాలి బ్రదర్ అనేవాళ్ళు. తర్వాత 45కు కుదించారు. ఇంకొంచెం లేటెస్ట్ ఏమిటంటే 30 minutesలో చెప్పండి బ్రదర్. ఇంకొంచెం షార్ట్ మెసేజెస్ ఏమని చెబుతారా బ్రదర్? ఆఖరికి గ్రీటింగ్స్ స్థాయికి దిగిపోయింది వాక్యం. అర్థమవుతుందా? వివాహపు తంతుల్లో చూస్తున్నా. దేర్ ఇస్ నో రూమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. చెవి యొగ్గక ఇదంతా కూడా లోకానికి చెవి యొగ్గారు, దేవునికి కాదు. కాబట్టి ఇశ్రాయేలు, నేను పిలిచిన ఇశ్రాయేలు, దేవుడు ఎందుకు వినమన్నాడు తెలుసా? నేను పిలిచాను కదయా, నిన్ను మార్చుకున్నాను కదా, నువ్వు యాకోబువు, నిన్ను ఏర్పరచుకున్నాను కదా. యువర్ ఏ చీటర్, యువర్ ఏ గ్రాబర్, యువర్ ఏ డిసీవర్, బట్ ఐ హ్యావ్ చూసన్ యూ. నేను నిన్ను మార్చాను కదా ఇశ్రాయేలుగా. మారిన తర్వాత కూడా వినవా? ఇశ్రాయేలు అని నేను పిలుచుకున్నవాడా, నాకు చెవియొగ్గి వినవా? పిలుచుకున్నాక కూడా వినవా? కొంతమంది స్త్రీలు వివాహం చేసుకున్నాక భర్త మాట వినాలంటే కొత్తగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే తండ్రి దగ్గర చాలా గారాల పట్టిగా పెరుగుతుందేమో. ఏదంటే అది కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఉదయాన్నే అమ్మ కాఫీ ఇస్తుంది, టిఫిన్ పెడుతుంది, లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది, హ్యాపీగా మంచి డ్రెస్ చేసుకొని పనికి పోవటం, కాలేజీ పోవటం, మళ్ళీ వెనక్కి రావటం. ఒక్కసారిగా పెళ్ళి అయ్యేటప్పటికి భర్త యొక్క ఆదేశాలు ఆవిడకి ఎట్లా ఉంటాయంటే సంఖ్యలలాగా అనిపిస్తాయి. ఇలా పాడైన కుటుంబాలు చాలా చూశాను నేను, చాలా చూశాను. క్రిస్టియన్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాను. కారణము చెవి యొగ్గకపోవటం. తండ్రి ఇంటి నుండి వచ్చిన తరువాత నీ పేరు మారిపోయింది, నువ్వు పేరు మార్చబడింది. యాకోబు ఇజ్రాయేల్ అయినట్టుగా నీవు నీ భర్తకు లోబడాల్సిందే. అక్కడే ఆడపిల్లలకు కోపం వచ్చేస్తాం, కష్టమైపోతాం. శారా అబ్రహామునకు యజమానుడని చెప్పి లోబడింది, కానీ రిబ్కా లోబడలేదు. రిబ్కా తన భర్తకు వ్యతిరేకంగా కుమారునికి ప్లాన్ చేసింది, స్కీమ్ వేసింది, లోబడలేదు. అర్థమవుతుందా? కుటుంబాలు దేవుని మాట వినక పాడైపోతున్నాయి. నేను పిలిచిన యాకోబు, నేను పిలుచుకున్న ఇశ్రాయేలు, నువ్వు దేవుడు పిలిచిన తర్వాతకి నువ్వు దేవుని స్వరం వినకపోతే డిస్క్వాలిఫై అయిపోతావు. దేర్ విల్ బి నో ఫెలోషిప్. ఈవెన్ దో యూ హ్యావ్ ద రిలేషన్షిప్, యూ డోంట్ హ్యావ్ ద ఫెలోషిప్. యూ కాంట్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. You can't enjoy the essence of the Spirit. Joy of the Spirit. దేవుని ఆత్మ అందలి ఆనందం అంటే ఏంటో నువ్వు ఎరగక అయిపోతావు. భర్త నువ్వు చేసుకున్న తర్వాత భార్య అయిన తర్వాత భర్త మాట వినాలి. భర్త మాట వినాలి, విధేయత చూపించాలి. అది ఆమెకు క్షేమమే కాదు, ఘనతకు కారణం అవుతుంది. అవిధేయత చూపించింది అనుకోండి, సమస్యలు, కేసులు, విడాకులు, పంచాయతీలు,
అర్థమవుతుందా నేను ఎందుకు చెబుతున్నాను? దేవుడు నిన్ను పిలుచుకున్న తరువాత నీపై సర్వ హక్కులు దేవునివి. నీపై సర్వ హక్కులు దేవునివి. నీ నివాస స్థలం మారుతుంది, నీ పేరు మారుతుంది, నీ బంధువులు మారుతారు, నీ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. అవునా? నీ ఇన్కమ్ నువ్వు ఖర్చు పెట్టుకోవటం కాదు, నీ భర్త యొక్క ఆధీనంలో ఖర్చు పెడతావు కదా. నీ స్వాతంత్రం పోదు, నీ స్వాతంత్రం అధికం అవుతుంది. యూ విల్ గెట్ ద జాయ్ ఇన్ మ్యారేజ్ ఇఫ్ యూ ఒబే టు యువర్ హౌస్ అండ్ యువర్ హస్బెండ్. నీ భర్తకు నువ్వు లోబడి, ఉద్యోగస్తురాలు అయితే నీ భర్తకు నువ్వు లోబడి వివాహంలో ఉన్న ఆనందాన్ని, నీ భర్త ప్రేమను పొందటం నేర్చుకుంటే చెవి ఎగ్గుట వల్ల వస్తుంది ఇది. నేను భార్య భర్తను ఉదాహరణకు చూపించాను, దేవునికి, ఇశ్రాయేలుకి, దేవునికి, సంఘానికి. భార్య ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? భర్త ప్రేమను పొందినప్పుడే. కనుక దేవుని యొక్క మాట వింటే దేవుడు ప్రేమిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అదే వచనం కింద రాశాడండి. నేను చెబుతాను ఇంకా. నేను ఆయనను మొదటి వాడిని, కడపటి వాడు, నా హస్తం భూమికి పునాది వేసును, నా కుడి చేయి ఆకాశ విషయాలు వ్యాపింపజేసిన వాటి పిలువగా ఒక్కటి తప్పకుండా నిలుస్తాయి. నేను పిలిచానంటే సృష్టి ఆగిపోతుంది, అది ఆయన చెప్పాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆయన గాలిని గద్దించితే అది ఆగిపోయింది, సముద్రాన్ని గద్దిస్తే అది పొంగి పొర్లేదు ఆగిపోయింది, నిలిచిపోతాయి. గిబియోనులో సూర్యుడా నిలువమంటే, అయ్యాలోనులో చంద్రుడా నిలువమంటే ఆగిపోయాయి. సృష్టి ఆగిపోతుంది. ఎవరో తెలుసా? నేను మొదటి వాడును, కడపటి వాడును, నిన్ను పిలిచాను. ద స్టేటస్ ఆఫ్ గాడ్. ఎవరో తెలుసా నీతో మాట్లాడుతోంది? ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన మాటకు సూర్యుడు ఆగుతాడు, భూమి ఆగుతుంది, చంద్రుడు ఆగుతాడు. అహాజుతో చెప్పాడు, హిజ్కియాతో చెప్పాడు, భూమి ఆగింది. నువ్వు విను, నువ్వు ఆగు. అర్థవుతుందా? మనం ఎంతండి? మంటివారం. మనం ఏ పాటి వాళ్ళం? భూమి గడగడలాడిపోతుంది, సృష్టి గడగడలాడిపోతుంది. దేవుడు మన బ్రతుకులాడుతున్నాడు. నా మాట విను. నేనెవరో తెలుసా? పలానా ఆయన్ని. నా మాట విను. అంతే కదనండి. మీరందరూ కూడి వచ్చి ఆలకించండి. నువ్వు వింటమే కదా, మీ జాతంతా ఆలకించండి. వీటిలో ఏది ఈ సంగతి తెలియజేస్తుంది? యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేస్తాడు, అతని బాహుబలం కల్దీయుల మీదకి వస్తుంది. అర్థమైందా? నేను ప్రేమించువాడను. ఎవరిని ప్రేమించువాడను? ఇశ్రాయేలు, నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నేనేం చేస్తానో తెలుసా? బబులోనును నాశనం చేస్తాను. బబులోనును నాశనం చేస్తాను. అసెంబుల్ ఆల్ ఆఫ్ యూ అండ్ లిజన్. హూ అమాంగ్ దెమ్ హ్యాస్ డిక్లేర్డ్ దీస్ థింగ్స్? ద లార్డ్ లవ్స్ హిమ్. హీ షల్ పెర్ఫార్మ్ హిస్ పర్పస్ ఆన్ బాబిలాన్ అండ్ హిస్ ఆర్మ్స్ షల్ బి అగెన్స్ట్ ద కల్దియన్స్. కల్దీయులకు ఆయన చేతులు వ్యతిరేకంగా పోరాడతాయట. బబులోనుకు వ్యతిరేకంగా దేవుడు పోరాడుతాడట. ఎవరి కొరకు? నీ కొరకే. యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు నరావతారయ్యాడు? మనందరి కొరకే. ఎవరిని రక్షించటానికి? మనల్ని రక్షించటానికి. ఎవరు చెరలో ఉన్నారు? మనం చెరలో ఉన్నాం. ఎవరు బబులోనులో ఉన్నారో ఆ యూదుల కొరకు దేవుడు చెబుతున్నాడు, మిమ్మును చెరలోనికి తీసుకున్న వారిని నేను విడిపిస్తాను, వారి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, వారి మీద నా బలం చూపిస్తాను అన్నాడు. నా బాహుబలం వాళ్ళ మీదకి తెస్తాను అన్నాడు. దేవుని బాహుబలం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మాటకు భూమి ఆగిపోయి, చంద్రుడు ఆగిపోయి, సూర్యుడు ఆగిపోయి, గాలి ఆగిపోయి, సముద్రాలు ఆగిపోతే, ఆయన మాటకే అలా అయితే ఆయన బలము కల్దీల మీదకి వస్తే కల్లోలం వచ్చేస్తుంది. ఆయన బలము చేత శత్రువుని నాశనం చేసి
నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. ఇదే సందేశం సువార్తలో ఉంది. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు పాపము యొక్క బలము కలిగిన అపవాది యొక్క చెరలోనికి మనం అందరం వెళ్ళిపోయామని, మనలను ప్రేమించి ఆయన దిగివచ్చి నరావతారుడై సిలువ ఎక్కి సిలువ పైన అపవాదితో యుద్ధం చేశాడు. ఏదో నేను కథ చెప్పటం లేదు, కల్పితం చెప్పటం లేదు, యుద్ధం చేశాడు. కొలసీ పత్రిక మనకు చాలా తేటగా చెబుతుంది. 3:15 తేటగా చెబుతుంది. యుద్ధం చేశాడు, వాడిని నిరాయుధుని చేశాడు, పట్టి తెచ్చి బంధించాడు, మనల్ని విడిపించాడు. ఏ లోకపు రాజైన సాతాను మనలను బంధీలోనికి ఆదాము నుండి తీసుకున్నాడో ఆ అపవాదిని తన మరణము ద్వారా నశింపచేసి, ఆయన మరణము ద్వారా అపవాదిని నశింపజేసి మనలను విడిపించాడు. బబులోను నుండి యూదులను విడిపించిన చరిత్ర మన ముందు పెట్టి మనకు సువార్తను అందిస్తున్నాడు. రక్షణ పొందుదాం. ఎంతకాలం ఇంకా పాపం చేర విడిచిపెడదాం. సర్వశక్తి గల దేవుడు పిలుస్తున్నాడు. తన కుమారుని ఈ లోకానికి నరుడుగా పంపాడు. అంగీకరించుదాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం సహోదరి కె మేరీ స్వర్ణకుమారి గారు హనుమాన్ జంక్షన్ నుండి సహకారం ఇస్తున్నారు. సహోదరికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. వాక్య ప్రసారము చేయించిన సహోదరి మేరీ స్వర్ణకుమారి గారిని ఆశీర్వదించు. వారి కుటుంబాన్ని దీవించు. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.